నమస్కారం. జెన్జీ 1997 to 2010 ఆర్ 2012 మధ్య పుట్టినటువంటి వాళ్ళు. అంటే ఈ ప్రపంచంలో, సరే ప్రపంచం వదిలేద్దాం, మన భారతదేశం తీసుకుందాం. టెక్నాలజీ అనేది పెరుగుతున్న మూమెంట్లో, టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అవుతున్న మూమెంట్లో, ఇక టెక్నాలజీ అనేది అందరికి అందుబాటులో అవుతున్న మూమెంట్లో వీళ్ళు పుడుతూ ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు. అలా పుట్టిన వాళ్ళే వీళ్ళు జనరేషన్ జెడ్. వీళ్ళలో అద్భుతాలు చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేశ సేవలో నిమగ్నమై ఆర్మీలో, నేవీలో, తర్వాత ఎయిర్ ఫోర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన మిలిటరీలో మొత్తంగా అప్రాక్సిమేట్లీ 45 to 50% జెన్జీనే ఉన్నారు. అగ్నివీరులు జెన్జీ. ఇలా చెప్తూ పోతే రీసెంట్గా మెడల్స్ కొట్టిన వాళ్ళు జెన్జీ, పథకాలు సాధించిన వాళ్ళు జెన్జీ, ప్రయోగాలు అద్భుతాలు చేసిన వాళ్ళు జెన్జీ. వీళ్ళు జెన్జీ అంటే జనరేషన్ జెడ్. ఈ జగన్మోహన్ రెడ్డి కానీ పింఛన్లు తీసుకున్న బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని పట్టుకొచ్చేసి డిఎస్సికి డిఎస్పికి తేడా తెలియని వాళ్ళని, ఏబిపిఎస్సికి డిఎస్సికి తేడా తెలియని వాళ్ళని ఎవరెవరిన పట్టుకొచ్చి జెన్జీ అంటే ఉద్యమాలు చేస్తున్నాడు. తర్వాత ఈ కాక్రోచ్ జనతా పార్టీలో మొన్న జెన్జీ అంటూ ఎవరెవరు అంటే ప్రకాష్ రాజు, ఉమర్ ఖలీద్ వాళ్ళ బ్యాచ్, ఎవరంటే మొత్తం కూడా పెద్దోళ్ళే. ఇంకెవరైనా ఉన్నారంటే ఖాళీగా ఉన్నటువంటి పనికి మళ్ళీ బ్యాచ్ ఉన్నారు చూసారా వాళ్ళు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కూడా నేను ఖండించా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నేను చెప్పాను. బట్ నేనేమంటున్నాను, ఉద్యమం చేయి. ఏ రకం ఉద్యమం చేస్తావు? నువ్వు చేస్తున్న ఉద్యమానికి న్యాయం చేయాలి. నీ నోట్లో చూచే స్లోగన్కి ఎదుటివాడు పులకరించిపోవాలి, అంతేగాని చెయ్యి అని చీకొట్టి వెళ్ళిపోకూడదు. మొన్న నీట్ ఎగ్జామ్ గురించి తప్ప మిగతా అవన్నీ మాట్లాడారు జంతర్ మంతర్ దగ్గర. అందుకే ఒక ఆమె వచ్చి వాళ్ళ మీద ఇంకు చల్లింది, మరి నీట్ గురించి తప్ప మిగతా అన్ని మాట్లాడతాను కదరా మీరు అని. సరే వేరే వీడియోలు బట్టి ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ని మరలా మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. మొన్న ఆయన్ని రిజైన్ చేయించకుండా ఉంది. ఈ జెన్జీ బ్యాచ్ అంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే హడావుడి చేస్తుందో, ఎవరెవరు దేశద్రోహులు ఉన్నారో మొత్తం బయటపడేది సైలెంట్గా ఉన్నారు. ఇక పీక్స్కి వెళ్తున్న మూమెంట్లో అందరూ రిజైన్ చేయించారు, సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు మొత్తం బయటకు వస్తున్నారు. ఇక ధర్మేంద్ర ప్రధానికి వేరే మినిస్టర్ పోస్ట్ కూడా ఇస్తారని అంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది జెన్జీ ఏంటి చెప్పే కదా, జెన్జీ పేరుతున్న కాక్రోచ్లు ఎవరు కూడా చెప్పే కదా. అటువంటి కాక్రోచుల్లో కొంచెం గట్టిగా ఫుడ్ తిందో మరి ఏం తిందో తెలియదు కానీ, వాళ్ళ అమ్మాబాబు ఏం పెట్టి పెంచారో తెలియదు కానీ, ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏకంగా మేము ట్యాక్సులు కడుతున్నాం, మేము వస్తే డోర్ క్లోజ్ చేశారేంటి, మేము వస్తే ఈ మార్క్ క్లోజ్ చేశారేంటి, మీ మినిస్టర్స్తో ఓపెన్ చేస్తారా, మీ అధికారులతో ఓపెన్ చేస్తారా అంటూ హడావుడు చేస్తుంది క్యాండిడేట్. ఎవర్రా ఏమంటే ఎవరో తెలియదు. చూస్తాను చిన్నపిల్లలాగైతే లేదు, జనరేషన్ జెడ్ అయితే కాదు, మినిమం 30+ ఉన్నట్టుగా ఉన్నాయి ఆమెకి. 30+ కాదు, 20+ అనుకుందాం. దేశ సెక్యూరిటీ అన్నప్పుడు, అసలు దేశ సైన్యం అన్నప్పుడు అసలు అక్కడ మినీ మార్గ్ అంటారు దాన్ని. అది వచ్చేసి ఈ లడక్ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ కలిపే పాయింట్. అది కార్గిల్ ఏరియా, చాలా సెన్సిటివ్ ఏరియా, లైన్ ఆఫ్ కంట్రోల్కి బోర్డర్ అది. ఓ రకంగా అప్పటికప్పుడు వాతావరణ మార్పులు వస్తాయి. శత్రు కదలకలు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మన సైన్యం వచ్చేసి మార్పులు చేర్పులు చేస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు, మన ఆర్మీ వాళ్ళు మొత్తం కూడా కోఆర్డినేట్స్కుని ముందుకు వెళ్ళాలి. అటువంటి పాయింట్కి వెళ్ళి నేను ట్యాక్సులు కడతా, నేను వచ్చా, నేను టూరిస్ట్ని, నాకు అది ఓపెన్ చేయాలి, మీ మంత్రులతో ఓపెన్ చేస్తారా, మీ అధికారులతో ఓపెన్ చేస్తారా? సెన్స్ ఉందా? బుర్రా బుద్ధి ఉందా? మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారా? ఏం పెట్టి పెంచుతున్నారా? నాకు అర్థం కాదు. దేశ భద్రత అంటే తెలియదు, ఆర్మీ అంటే తెలియదు, సైన్యం అంటే తెలియదు, అండ్ సెన్సిటివ్ ఏరియా అంటే తెలియదు, బోర్డర్ అంటే ఏంటో తెలియదు. టూరిస్ట్ ప్లేస్ అదేమన్నా ఆడికెళ్ళి బాగుతుంది. డిఫెన్స్ మినిస్టర్ ఎందుకు వస్తాడు? సరదా టీ దాటానికి వస్తాడా, లేదా వ్యూ పాయింట్ చూస్తానికి వస్తాడా? ఆర్మీలతో మాట్లాడటానికి వస్తాడు. తర్వాత అధికారులు ఎందుకు వస్తారు? రౌండ్లు వేస్తా వస్తారా? అక్కడ ఏం దొరికింది మొత్తం గమనించడానికి వస్తారు. వాళ్ళకి దీనికి తేడా లేదండి. నా సంస్కారం అడ్డుస్తాను, ఏం అనలేకపోతున్నా. బట్ ఒకట మాత్రం నిజం, అటువంటి కాక్రోచులు బుద్ధి బుర్రా జ్ఞానం లేకుండా అమ్మా బాబులు వండి పెడితేనో లేదా వీళ్ళకి ఇస్తేనో డబ్బుల్లో ఏమి తెలియకుండా పెరిగి అట్లా తయారవుతున్నారు కొంతమంది. అద్భుతం చేస్తున్న జనరేషన్ జెడ్ బ్యాచ్ కోకొల్లలు. బట్ కాక్రోచుల ముసుగులో జనరేషన్ జెడ్ అంటే ఇలా హడావుడు చూస్తున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి తక్కువ మందిని నువ్వు ఉపేక్షించవద్దు. ఒమర్ అబ్దుల్లా అన్నాడు, ఒకప్పుడు మా నాన్నరో తెలుసా, మా తాతవారో తెలుసా అని బెదిరించేవాళ్ళు, ఇప్పుడు మేము జనరేషన్ జెడ్ అంటూ హడావుడి చేస్తున్నారు వీళ్ళు. ఏం బతుకులు రా బతుకులు అని ఇండైరెక్ట్గా అన్నాడు. నేను కూడా అంటున్నా, జనరేషన్ జెడ్ అని మీరు గొప్పగా చెప్పండి, అద్భుతం చేసి చెప్పండి, ఏదైనా సాధించి చెప్పండి.
అంతే ఎదురుని బెదిరించడానికో గవర్నమెంట్ నిందించడానికో ఇలా కాదు జనరేషన్ జెడ్ అని చెప్పేది. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? అంత సెన్సిటివ్ ఏరియాకి అంత హడావుడి చేసిన క్యాండిడేట్. నేను మరలా చెప్తాను, మీలో చాలామంది చెప్తున్నా, చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ, నేషన్ ఫస్ట్. మనం ట్యాక్సులు కడుతున్నాం, మిలిటరీ వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు. బట్ వాళ్ళు ట్యాక్సులు కడతంతో పాటు మనల్ని కాపాడటం కోసం ప్రాణాలకు తెగించే బోర్డర్లో ఉంటూ ఉన్నారు. అది తెలుసా? మేము జనరేషన్ జెడ్ అంటూ అడవాడు చేస్తున్నాం కదా క్యాండిడేట్, అలా తెలుసా? మీరే కూడా జనరేషన్ జెడ్ బిల్డప్ ఇస్తున్నారు కొంతమంది. వాళ్ళ కోసం వీడియో ఇస్తున్నా. అమ్మ బాబులకి చెప్తున్నా, ముందు మీ పిల్లల్ని పద్ధతిగా పెంచండి. సరే మీ చేయి తట్టుకుని మీరు అనుకుంటే ఇప్పుడైనా సరే మారండి. జనరేషన్ జెడ్ అంటే టెక్నాలజీ యుగంలో అద్భుతాలు చేస్తున్న వాళ్ళు తప్ప బూతులతో అండ్ పనికి మన చేష్టలతో సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా చెలరేగే వాళ్ళు జనరేషన్ జెడ్ కాదు. వాళ్ళు వైరస్లు అంటారు. జనరేషన్ జెడ్లో పుట్టారు, బట్ వాళ్ళకి వైరస్ అంటుకుంది. ఆ సైడ్ ఎఫెక్ట్ అలా తయారయ్యారు. జనరేషన్ జెడ్లో ఉంటే అద్భుతమైనటువంటి వాళ్ళు గొప్పగా ముందుకు వెళ్తూనే ఉన్నారు. చాలా కరెక్ట్గా వీడియో ఇచ్చాను, నచ్చితే అందరికీ షేర్ చేయండి. बिल्कुल सीनियर को बुलाओ ना। We are not tolerate this nonsense. We are not tolerate this nonsense. आप तो मुझे बताओ, आप लोग बैठोगे या नहीं बैठोगे? चलो चलो कैसे रोकेंगे? 5 घंटे मगर निकालो सब लोग गाड़ियों, चलो। वो कश्मीर एयरपोर्ट पे नहीं उतरे। हम नहीं जाएंगे, किसी को जाने नहीं देंगे। हम लोग पैसे देके यहाँ घूमने आते हैं या फिर ये सब टॉलरेट करने आते हैं? ताला लगा दिया इन्होंने, कश्मीरियों के साथ तो करते हैं, अब बाहर के टूरिस्टों के साथ भी कर रहे हैं। देखो इन्होंने किसी ताला लगा दिया, अपना नाम भी नहीं बताया और वहाँ चले गए। ये देखो यहाँ पर कोई भी जवाबदारी के लिए कोई नहीं बैठा है यहाँ पर, ताला लगा